ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కడపలోని అతి ప్రాచీన కట్టడం, పురాతన కట్టడం, అలాగే టూరిజంకి సంబంధించి ఇప్పుడు డెవలప్ అవుతున్న ఆ ప్రాంతం గురించి చెప్పుకోబోతా ఉన్నాము. అదే సిద్ధవటం కోట. మట్టిరాజుల కాలంలో మట్టి కోటగా ఉన్న సిద్ధవటం కోట చరిత్ర గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతా ఉన్నాము. 1700 సంవత్సరంలో ఇది మొదట మట్టిరాజులు పాలించారు. అక్కడ ఆ టైంలో దీన్ని చిన్న మట్టి కోటగా కట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన విజయనగర సామంతులు దీన్ని కొంత డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు వరదరాజులు దీనిని పూర్తిగా డెవలప్ చేసి ఒక రాతి కట్టడంగా దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఈ రాతి కట్టడాన్ని కట్టినట్లు చరిత్రకారులు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే ఈ సిద్ధవటం కోట చాలా దుర్భేద్యమైన కోట, శత్రు దుర్భేద్యమైన ఈ కోట గురించి చెప్పాలంటే ఈ కోట చుట్టుపక్కల మొత్తం కూడా ఒక మడుగులాగా ఉంటుంది, నదిలాగా చిన్న ఏదైతే పెన్నా నది ఒడ్డునే ఈ సిద్ధవటం కోట ఉండడం వల్ల పెన్నా నది నుంచి వచ్చే వాటర్ ఈ ఏదైతే ఈ ప్రాకారం ఉంటుందో కోట చుట్టుపక్కల ప్రాకారం అంతా కూడా ఈ నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ఇది ఆ నది మొత్తం జలాలు ఉంటాయి అన్నమాట. ఎవరు కూడా శత్రువులు అంత త్వరగా ఈ సిద్ధవటం కోటలోనికి ప్రవేశించడానికి అంత సాహసం చేయలేనంత లోతైన ఈ కందకాలు ఉండేవని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఇది అనేక రకాల మతాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది మొదట మట్టిరాజులు, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి చెందిన వరదరాజులు, ఆ తర్వాత దీన్ని ఏదైతే టిప్పు సుల్తాన్కి సంబంధించిన వంశస్థులు కూడా పాలించారు. కాబట్టి ఇక్కడ హిందూ ముస్లింలు మతాలకు సంబంధించిన దేవాలయాలు ఉంటాయి, అలాగే కోటలో మసీదు కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ అనేక మతాలకు ప్రతీక కూడా ఈ సిద్ధవటం కోట అని చెప్తారు. అంతేకాకుండా ఈ సిద్ధవటం కోటకు సంబంధించి ఏదైతే పెన్నా నదిలోకి సొరంగ మార్గం కూడా ఉందని చెప్పేసి చెప్తారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈ సిద్ధవటం కోటలో అనేక శిల్పకళలను చూడవచ్చు మనము. అలాగే దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సిద్ధవటం కోట అతి విశాలంగా ఉంటుంది. అంతేకాకుండా శిల్పకళకు సంబంధించి అనేక శిల్పాలు ఉంటాయి. చాలా విశాలమైన కోట. దట్టు ఇదేంటంటే సిద్ధవటం కోటకు సంబంధించి ఇక్కడ గతంలో ఇది కడప జిల్లా కేంద్రంగా కూడా ఈ సిద్ధవటం ప్రాంతం ఉండేదని చెప్పేసి కూడా చెప్తారు. అంతేకాకుండా ఈ సిద్ధవటం కోటకు సంబంధించి అనుకూలంగా అనేక దేవాలయాలు ఈ నదీ పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్న అనేక దేవాలయాలు ఈయన అనుసంధానం కింద ఉండేవి. అంతేకాకుండా ఈ ఏదైతే 1800 శతాబ్దానికి సంబంధించి ఇక్కడ అనేక మంది రాజుల పరిపాలన తర్వాత ఇది బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సిద్ధవటం కోటని. ఆ తర్వాత కొంత దీన్ని అభివృద్ధి చేసినప్పటికీ కాలానుగుణంగా తర్వాత ఈ సిద్ధవటం కోట చాలా కొంత మెల్లిమెల్లిగా ఈ ఏదైతే ఈ కోటకు సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా చెరిగిపోతూ ఉన్న క్రమంలో తర్వాత దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అక్కడున్న శిల్ప సంపద పాడవకుండా దాన్ని కొంత జాగ్రత్త చేసినట్లు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఆధీనంలోనే సిద్ధవటం కోట ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్న ప్రతి ఒక్క అణువుని కూడా సెట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ రాజులు పరిపాలించారు. అంతేకాకుండా అక్కడ భూగర్భంలో అనేక దేవాలయాలు, ఒక 2-3 దేవాలయాలు కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా గతంలో ఇంకేమన్నా రాజులు అక్కడ ఏమన్నా నిక్షేపాలు అలాంటి ఏమన్నా దాచారా అనే దాని మీద కూడా కొంత అన్వేషణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పూర్తిగా దాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అక్కడ కొంత వాళ్ళు ఏదైతే కొన్ని ప్రెమిసెస్ ఉన్నాయో ఆ ప్రెమిసెస్కి రానివారు కూడా. అట్లాగే ముఖ్యంగా ఈ సిద్ధవటం కోటకు సంబంధించి టూరిజంగా డెవలప్ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 70 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా కేటాయించి సిద్ధవటం కోట కొన్ని ఆనవాళ్ళు చెరిగిపోకుండా దాన్ని పూర్తి స్థాయిలో కొంత అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేసి ఇక్కడ టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా పెన్నా నది ఒడ్డునే ఉన్న ఈ పరివాహక ప్రాంతం చాలా సుందరంగా ఉంటుంది. ఎందుకంటే నది పక్కనే ఉన్న సిద్ధవటం కోట, ఆ కోట చుట్టూ ఉన్న మంచి పచ్చని కొండలు ఏదైతే పాలకొండలు కానీ, నల్లమల అడవులు కానీ, లంకమల అభయారణ్యాలు కానీ ఇవన్నీ ఉండడం వల్ల చాలా చక్కగా పచ్చని వాతావరణంలో ఉంటుంది. కాబట్టి దీన్ని టూరిజంగా డెవలప్ చేస్తే రేపు రాబోయే కాలంలో దీన్ని మైకో టూరిజంగా కూడా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉన్న నేపథ్యంలో సిద్ధవటం కోటకు సంబంధించి ఒక చారిత్రక కట్టడాన్ని దాని ఆనవాళ్ళను నిలిపేదానికి ప్రభుత్వం పూర్తిగా సన్నాహాలు చేస్తూ ఉంది. ఇప్పటికే 70 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంది. కాబట్టి సిద్ధవటం కోట విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దాని మీద సన్నాహాలు కూడా చేస్తుంది.